హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సైడ్ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. దాన్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల మేము వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. డ్రెస్కి జిప్ వేయడం కోసం ముందుగా బ్యాక్ నెక్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని ఇలా బకరం పీస్ మీద కట్ చేసుకొని ఉంచుకొని దీనిని ఈ క్లాత్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి చిన్న టక్స్ పెట్టుకోవాలి. డ్రెస్ పీస్కి కూడా మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా రెండు షోల్డర్లు కలిపి ఫోల్డ్ చేసి మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు టక్స్ని ఇలా కలిపి మధ్యలో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. నెక్కి కరెక్ట్గా మధ్యలో ఉండేలాగా చూసుకొని ఇలా గీసు ముక్కతో మార్కింగ్ చేసుకోవాలి. హిప్కి 2 ఇంచులు పై వైపున ఉండేంత వరకు జిప్ వేసుకుంటే బాగుంటుంది. హిప్ టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టక్స్కి కొంచెం పై వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకుంటామో దీనికి చక్కగా ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు జిప్ వేయడం కోసం విడిగా 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక పొడవాటి క్లాత్ని తీసుకోవాలి. దీని పై వైపున బకరం పీస్ని పెట్టి 2 చివర్ల అంచులు కుట్టు వేసుకోవాలి. పై వైపున కూడా అంచును ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి.
ఈ విధంగా విడిగా క్లాత్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కరెక్ట్గా మధ్యలో ఈ ఫోల్డింగ్ కనిపించేలాగా గీసు ముక్కతో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అడుగు వైపున మార్కింగ్ పై వైపున మార్కింగ్ సమంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ గీసు ముక్కతో మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి ఇటు చివరన కుట్టు వేసుకోవాలి. ఈ మధ్యలో ఇది కనిపించకుండా ఈ మార్కింగ్కి ఇటువైపు నుండి కుట్టు వేసుకోవాలి. చివరకు వచ్చిన తర్వాత ఈ మార్కింగ్ మీదకి ఇలా సూదిని కిందకు ఉంచి క్లాత్ని తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్కి ఇటువైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. చివరన ఇలా సూది కిందకు ఉంచి క్లాత్ని తిప్పుకొని ఒక చిన్న మరల ఇలా క్లాత్ని తిప్పుకొని పై వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్కి జిప్ అటాచ్ చేసుకోవాలి. ఈ జిప్ని ఇలా స్టార్టింగ్ నుండి ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఇలా కొంచెం దూరం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ జిప్ని పైకి క్లోజ్ చేసి మిగిలిన చివరి వరకు కుట్టు వేసుకోవాలి. రెండవ వైపున ఈ జిప్ కనిపించకుండా ఈ క్లోజ్ అయ్యేంత వరకు క్లాత్ని ఇలా దగ్గరకు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత జిప్పును మరలా ఒకసారి కిందకి తీసుకొని మిగిలిన కుట్టు వేసుకో. మిగిలిన ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర రెండవ చివరన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఉండేలాగా ఇంకొక కుట్టు వేసుకోవాలి. డ్రెస్కి చివరన ఇక్కడ ఒక హుక్ పెట్టుకుంటే డ్రెస్కి జిప్ వేసుకోవడం పూర్తవుతుంది. ఈ విధంగా చాలా నీట్గా సింపుల్గా డ్రెస్కి జిప్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఎలాంటి డ్రెస్కైనా కూడా చక్కగా జిప్ అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 4గురికి చేరువవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.